కాదు అది లోపల దాయచ్చు కదా. నథింగ్ గైస్, జస్ట్ చిల్లింగ్ అంతే. ఏదో అంటే ఏదో నవ్వింది అంటే ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది అక్కడ, ఏదో ఉంది నేను చెప్పాను నాకు అంతే. షీ విల్ టేక్ కేర్. అయ్యో సో ఎప్పుడైనా ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోయారు అంటే ఇద్దరిలో తప్పు ఉండదు, ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే విడిపోతారు. ఉండాలి. ఎస్, ప్లస్ మైనస్ ఇద్దరు ప్లస్ కలిస్తే అంటారు కదా మనకి బ్యాటరీ సమాధానం. ఎలాగంటే అక్క ఒక ఫ్రెండ్ అయితే ఎలా ఉంటది, అది నేను పర్ఫెక్ట్ ఫర్ దట్ yes, రోల్. yes. And she is perfect for every role. She can be a mom, she can be a daughter, she can be a good wife, she can be a good daughter-in-law, she can be a good friend, everything. Thank you. సో తనకి తెలుసు నేనేంటో తెలుసు, బాగా తెలుసు తనకి, అండ్ తను కూడా ఏంటో నాకు బాగా తెలుసు. చాలా మంది ఏంటంటే గర్ల్స్ లోని బాయ్స్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది, అమ్మాయిల ఫ్రెండ్షిప్ చాలా అంటే లైక్ యాటిట్యూడ్స్, ఈగోస్, సెల్ఫిష్నెస్, జెలస్ అవన్నీ ఉంటాయి. So how she need a friend? Yes. So every woman should be a friend for another friend. కానీ చాలా రేర్ అవి. కానీ నేను హ్యాపీగా చెప్తాను ఉంటారు, బట్ మనకి తెలీదు అంతే. ఉంటారు కానీ రేర్ కదా, లేని వాళ్ళ కోసం చెప్తున్నాం అంతే. అంటే రేర్ అది చూసావా, అందరిలో సమ్ ఎగ్జాంపుల్ అడిగేసిన ఒక ఎగ్జాంపుల్ అలా ఉండదు మనకి. ఎక్కడో దూరంలో ఎక్కడో ఉన్నారు కదా అని కహానీలు తప్ప ఏమి గ్యారంటీ లేదు. కానీ బాయ్స్ లో మాత్రం అడుగడుగున ఉంటారంట ఫ్రెండ్స్. సో కానీ మేము మాత్రం అడుగడుగున ఉన్న ఫ్రెండ్సే. సో మా ఇద్దరు వెంకీ అను ఈ వీడియో చూసుకోవద్దు. అది నిజం. అంటే చూడండి, చాలా మందికి స్టార్టింగ్ ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఎండ్ వరకు అది ఉండదు. సో మాకు అలా కాదు, స్టార్టింగ్ లో ఎలా ఉందో అంతకన్నా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కానీ డిక్రీజ్ మాత్రం అవ్వదు. అఫెక్షన్ ఫిట్ కదా, ఇది కరెక్ట్ పాయింట్. అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ హ్యావ్ అనదర్ ఉమెన్ ఫ్రెండ్. ఏది ఎవ్వరు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా అదేం కాదు, ఏదో ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ దట్ పర్సనల్ టచింగ్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు మాత్రం పక్కా లైఫ్ లో ఉండాలి. అది ఉమెన్కి అది లేకపోతేనే ఇంకా కష్టం, అది ఉండాలి. హాయ్, హలో, అస్సలాం వాలేకుమ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రోజు మన వీడియోలోకి ఒక గెస్ట్ రాబోతున్నారు. సో నా ఎదురుగానే ఉంది, నేను ఎప్పుడు పిలుస్తాను వెయిట్ చేస్తుంది. చలో మన గెస్ట్ ని పిలుద్దాం. ఆ గెస్ట్ కొన్ని రోజుల్లో ఫ్యూ మంత్స్ లో కొత్త పెళ్లి కూతురు అవ్వబోతుంది. చలో తన్ని ఇంట్రడ్యూస్ చేసేస్తాను. దా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుందాం. చాలా రోజులకి మేడం గారు ప్రత్యక్షమయ్యారు. చూడండి ఎంత పోజ్ కొడుతుందో. వచ్చిన వెంటనే నాకు పని చెప్పింది, ఇవి కలపమని చెప్పింది, ఎందుకో తెలీదు. పసుపు అయితే కొంచెం తక్కువ అయ్యాయి. అక్క నువ్వు ఇక్కడ కూర్చోవాలా? కూర్చో. నన్ను కూర్చోమంటుంది, చూద్దాం ఏం చేస్తుందో. కాలు కింద టచ్ కదా, కొంచెం కడుగుతావా ఏంటి నా కాళ్ళు? అవునా, అక్షంతలు వేయాలా దీవించు. ఎందుకే, పెద్ద మనిషి అయ్యావా? అనుకున్నాను. ఓహో, సూపర్. ఎందుకు నాకెందుకే? అంటే వెడ్డింగ్ కార్డ్ పెళ్ళడం వేరు, ఎట్లా పెళ్ళడం వేరు. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకు సిగ్గేస్తుందా? అనుకున్నానే ఏదో తేడా కొడుతుంది నేను చూసి. పెళ్ళి ఏమంటారు, కళ వచ్చేసింది. డేట్లు అవన్నీ సెట్ చేసిన తర్వాత చెప్పావా? నాకు తెలీదు. నీకు తెలీదా? ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ ఏం ప్రింట్ అవ్వలేదు, ఫస్ట్ నీకే చెప్తున్నాను. నాకే చెప్తున్నావా? ఓ ఒక్క నిమిషం, నా హ్యాపీ ముందల్లగా. కంగ్రాట్స్, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు అలాగే ఉంటుందా? నీకు కూడా ముద్దు తప్పు బాబోయ్, మామూలు ఏమిటో కదరా బాబోయ్. మార్చిలో అయితే ఎప్పుడు వచ్చింది? గృహప్రవేశానికి వచ్చింది అంతే. మళ్ళీ ఇప్పుడు మ్యాచ్ సెట్ అయిందని ఇప్పుడు వచ్చింది మేడం. వైజాగ్ లో ఉంటే వైజాగ్ లో ఉండాలి, ఊరావతలు ఉంటే ఇలాగే ఉంటది అనమాట. అప్పుడప్పుడు కలిసేవి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు పెళ్ళి అయిన తర్వాత? ఎవరికి దొరకనంత దూరంగా వెళ్ళిపోతాను. అవునా? వెళ్ళవే, నిజంగా ప్రామిస్. అవునా? అబ్బాయిది యూకే వెళ్ళిపోతావా? వెళ్ళే మరీనా. మరి మా ఆయన ఉంటే నేను మీరు చెప్పండి గైస్, భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉంటుంది. ఇక్కడ వైజాగ్ వచ్చానని చెప్పు. నేను అదే చెప్పాను, శుభ్రంగా జాబ్ చేసుకుంటుంటే. ఎందుకంటే వెళ్ళారు అని అడిగాను. 2 years అయింది అనుకుంటాను అబ్బాయి వెళ్ళి. సో అందులోకి అంటే అక్కడ కూడా పెళ్లి చేసుకోవాలని ఏం ప్లాన్గా లేదు, బట్ మంచి మ్యాచ్ వచ్చిందని చెప్పి అలా ఆగట్లేదు. అవునా? అది
గుడ్ న్యూస్ చెప్పింది, దాంతో పాటు బ్యాడ్ న్యూస్ కూడా చెప్పింది. మేడం గారు ఉండరంట, ఫారెన్ చెక్కేస్తారంట. మిస్ యూ. అయినా లేదు, నేను అనుకుంటున్నాను మేబీ వైజాగ్లోనే ఉంటుందేమో అనుకుంటున్నాను. ఉంటాను, పెళ్ళి అయిపోయిన ఒక 2-3 months ఉంటాను. అంతే ఉందా? వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను అక్క. ప్లాన్ చేయండి వైజాగ్ వచ్చేసినట్టు. ఎందుకు అక్కడ పిల్లలతో మనం ఉండలేం, ఎంతైనా మన ఈ చలికే ఉండలేం. ఇప్పుడు తలుచుకుంటే నాకు ముందే విటమిన్ డి తక్కువ. ఎవరిని చెప్పానా వైజాగ్ సంబంధం చూసుకోమని చెప్పి? అలాగే చూస్తేనే కాకినాడ వరకు వెళ్ళాలి. కాకినాడ ఓకే అంటే అబ్బాయి అక్కడ ఉన్నాడు, వాళ్ళ ఫ్యామిలీ కాకినాడ. అమ్మాయి కాకినాడ. అదే వైజాగ్ అయితే సెటిల్డ్ కాదు, యూకే సెటిల్డ్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ కాదు. చేస్తున్నాడు అది బాధపడదు. చాలా. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చింది, ఇక్కడి నుంచి మా ఇద్దరు మా ఇంటికి ఇక్కడ గుడ్ న్యూస్ చెప్పాలని రాసి పెట్టుందేమో. నేను యాక్చువల్లీ అక్క దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేద్దాం అనుకున్నాను, బట్ నా క్యూరియాసిటీ ఆగలేదు. చెప్పాలి అని. ఐ ఫీల్ సో హ్యాపీ. నేను జీజుది నీది అట్లా ఇట్లా ప్లాన్ చేశాను, నువ్వు ఇంట్లో ఉంటావని. అందుకే అన్నా, నేను అనుకున్నాను ఏదో అప్పుడు కావాలి అంటే అప్పుడు మళ్ళీ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, బట్ చెప్పాలి ఫస్ట్, ఎందుకంటే నా ఫ్రెండ్ కదా, అందుకని నాకు కదా, సో ఫస్ట్ చెప్పేసుకోవాలి. ఓకే, వెళ్దాము. మీ జీజు ఎలా సర్ప్రైజ్ ఫీల్ అవుతారో చూద్దాం. చలో ఇంటికి వెళ్ళి కలుద్దాం. బాయ్ బాయ్. నేనే వందన, నా సిస్టర్. ఫ్రెండ్ అని చెప్పను, సిస్టర్ కమ్స్ ఫ్రెండ్. ఫ్రెండ్ కొంచెమే, సిస్టర్ ఎక్కువ. సో ఒక ఫ్యామిలీ, నా ఫ్యామిలీ లాగా తను కూడానా. సో చాలా రోజులు తర్వాత మళ్ళీ లాంగ్ టైం మేమిద్దరం మీట్ అయ్యాము. మేడం గారు సడన్గా పెద్ద బాంబు పేల్చింది, అంటే గుడ్ న్యూస్ చెప్పింది అనుకున్నాను. ఇతను వస్తున్నప్పుడే అంటే డిఫరెంట్గా బిహేవ్ చేసింది. లైక్ ఏ ఫంక్షన్ పిలిచినా రాదు మేడం, ఏ ఫంక్షన్ పిలిచినా రావట్లే. సో నిజాలు ఎందుకు చెప్పేస్తాను, నిజాలు చెప్పాలి మన సబ్స్క్రైబర్స్తో. సో తనకి ఫస్ట్ నేను ఎక్కువ మనం వాగుతూ ఉంటాం కదా, తనకి ఛాన్స్ ఇద్దాము. తన ఇంట్రడక్షన్ తను ఇస్తుంది. చలో నేనేం ఇంట్రొడక్షన్ పేరుతో ఇస్తాను. చెప్పే. హాయ్, దిస్ ఈజ్ వాండీ బాస్ వందన. సో యూ కెన్ కాల్ మీ ఎనీథింగ్, ఏదైనా పిలవచ్చు నన్ను. మా అక్క నన్ను ప్రేమగా ఎలా పిలిస్తే పలుకుతుంది. ఎస్, అభి అని పిలుస్తాను ప్రేమగా. ప్రేమ ఎక్కువైతే అభి అని పిలుస్తాను, కోపం వస్తే వందన అని అంటాను కదా. ఎస్. సో తనకైతే మ్యారేజ్ సెట్ అయ్యింది. పెళ్లి అనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. సో నాకన్నా తనే చెప్తుంది. ఇంకా చెప్పు కొంచెం సింపుల్ గా, సమ్మరీగా, షార్ట్ సమ్మరీగా. పెళ్లి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. సో ఫైనలీ మా గ్యాంగ్ లో యాక్చువల్లీ 4 members ఉండే. సో నగినాక ఫస్ట్ వికెట్ అవుట్ షోస్ షీ మ్యారీడ్, అండ్ ఆఫ్టర్ దట్ one girl is అనుష, అండ్ షీ ఆల్సో గాట్ మ్యారీడ్. అండ్ దట్ నెక్స్ట్ ఇప్పుడు నా మీదకి వచ్చింది, అండ్ ఇంకొక అమ్మాయి సేఫ్ అయిపోయింది, షీ స్టిల్ బ్యాచులర్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హర్ ఆల్సో. ఎందుకు అందరూ ఏమంటారు, మునిగిపోకుండా ఉండాలి, అందరూ మునిగిపోవాలి ఏదో ఒక రోజు. పాపం దానికి ఒకదానికి ఛాన్స్ ఇచ్చాం. ఐ హోప్ ఈ వీడియో వెంకీ చూస్తే, వెంకీ నీకు కూడా బేగా అయిపోవాలని మేము ఇద్దరం ఆశీర్వదిస్తున్నాం. నేను ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటా, ఇంకెప్పుడు పెళ్లి అన్నది నన్ను ఒకసారి, అక్క టైం రావాలి అని. టైం వచ్చేసింది మేడంకి, పర్ఫెక్ట్ పర్సన్ దొరకాలి. సో మా మరిది దొరికేశారు తొందరగానే. సో ఎక్కడ ఏంటి ఆ డీటెయిల్స్ కొంచెం చెప్పు. అబ్బాయిది ఇక్కడ ఆంధ్రాయే అబ్బాయిది. సో అబ్బాయిది ఏమంటారు కాకినాడ. సో హీఈస్ స్టేయింగ్ ఇన్ యూకే. సో పెళ్ళికి మరి రాక తప్పదు, వస్తాడు. పెళ్ళి మరి ఆన్లైన్లో చేసుకోలేము కదా. నాకైతే డౌట్ మా ఇద్దరికి బాండింగ్ అనేది, అంటే లైక్ ఎటువంటి ఈగోస్ ఉండవు మా ఇద్దరికి. సో తిన అందంగా కనిపించినా ఐ ఫీల్ సో హ్యాపీ. లైక్ ఏంటంటే నా అంటే లైక్ నా పిల్లలు ఎంత క్యూట్గా కనిపిస్తే ఎలా ఫీల్ అవుతాను అలాగే ఫీల్ అవుతాను. అండ్ తను నాకు సజెస్ట్ చేస్తుంది, నేను తనకు సజెస్ట్ చేస్తాను. సో తిన అందంగా ఎవరైనా పొగిడినా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నా సిస్టర్ కదా, అందంగా ఉంటే నేను అందంగా ఉన్నట్టు ఆ ఫీలింగ్ అనేది ఇద్దరు ఏంటి, మేము మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అందరికి ఫీలింగ్ ఉంది. నో బడీ ఫీల్ జెలస్, అరే ఇది అందంగా ఉంది, అది లైట్ ఎలా. ఇక్కడ దీంతో ఇంపార్టెంట్ ఇది కాదు, ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్. అమ్మాయిల్లోని ఇది ఇంపార్టెంట్ అని అనుకున్న అమ్మాయి ఎప్పుడు ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇది దీంతో కంపారిజన్ చేసుకుంటే, దీంతో కంపేర్ చేసుకోండి ఎప్పుడైనా కదా, దీంతో కంపేర్ చేసుకోండి, పీస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్షిప్. దీంతో కంపేర్ దీంతో లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకుంటే ఆ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఉండదు. సో మా దాంట్లో అండర్స్టాండింగ్ గట్టిగా ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు తన ఫేస్లో హ్యాపీనెస్, నా ఫేస్లో హ్యాపీనెస్ మీరు చూస్తున్నారు. ఎటువంటి యాక్టింగ్ అలాంటివి ఏమి ఉండవు. ఓపెన్ హార్ట్గా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. సో అంతే కదా, అంతే. అందరు బ్లెస్సింగ్స్ కావాలి, నా సబ్స్క్రైబర్స్ అందరు బ్లెస్ చేయండి. తను హ్యాపీగా ఉండాలి. అండ్ తను పెళ్లి చేసుకుంటుంది కాబట్టి సో డిసప్పాయింట్ అవ్వకూడదు. అప్పుడు నన్ను వచ్చి అడగకూడదు, అక్క చూసావా పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది అని నన్ను అడగకూడదు. పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటాము.
అని చెప్పి నా దగ్గర హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అలా మీరు బ్లెస్ చేయండి తన్ని. అండ్ ఈ పాప ఎక్కువ బ్లెస్సింగ్స్ ఏం అక్కర్లేదు, ఈ పీస్ఫుల్నెస్ ఉంటే చాలు. చాలు, అంత ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఏం లేదు, పెళ్లిలో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది కరెక్ట్. ఇప్పుడు ఎలా ఉందో అలా ఉంటే ఏంటి భయపడుతున్నాను నన్ను? లేదే, నేను హ్యాపీగా ఉన్నాను కదా. అయితే ఓకే, నేను హ్యాపీగా ఉన్నాను, నాలానే ఇంకా హ్యాపీగా ఉండాలి, నాకన్నా ఇంకా హ్యాపీగా ఉండాలి. ఆ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ పాప కూడా మన ఇండియాలో ఉండదంట, చెక్ చేస్తుందంట. నార్మల్ గా వైజాగ్ లో ఉన్నప్పుడే కలవడానికి చాలా రేరు మేమిద్దరం. అండ్ యూకేకి నేను ఎప్పుడు అనుకున్నాను నీకు మాత్రం వైజాగ్ లోనే దొరకాలి అని చెప్పి, ఫలించలేదు. మరి ఏం చేస్తాం, యూకేకి పారిపోద్దంట పాప. మళ్ళీ వెళ్ళాలని లేదు, బట్ తప్పదు, ఏం చేస్తాం. ఇప్పుడు అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడే ఉండు అని చెప్పలేం కదా. బట్ విల్ ఫైన్ 1 years తర్వాత విల్ స్టే ఇన్ వైజాగ్. అవునా, అట్లా ప్లాన్ చేద్దామని చెప్పాను. చెయ్యి ఇంకొంచెం గట్టిగా ఆశీర్వదిస్తాను నేను. సో ఇంకా ఎప్పుడైనా యూకేకి మేము రావాలన్నా సో అకామిడేషన్ ఇస్తుంది. సో మేము వచ్చేంత వరకు అక్కడ ఉండండి మీరు. ఓకే, మేము యూకేకి వెళ్ళేంత వరకు మీరు అక్కడ ఉండండి. సో అకామిడేషన్ ఎక్కడికి వెళ్ళినా అకామిడేషన్ మ్యాండేటరీ కాబట్టి, సో అక్కడ మనకి ఎక్కువ చిల్లర రాలిపోతాయి కాబట్టి అకామిడేషన్ ఫుడ్ ఐ విల్ టేక్ కేర్ కాబట్టి ఇంకా వందన ఉంది, ఇంకా ఆలోచించింది ఏం లేదు, ఇంకా వెళ్ళిపోవడం యూకేకి. అప్పుడు యూకేలో లాక్స్ చేస్తుంది నాకు. అవును, యూకేలో లాక్స్ చేద్దాం, అక్కడ కలుద్దాం. ఈ క్రేవింగ్ పిల్ల అక్కడ యూకేలో కనబడుతుంది. సో అప్పటి వరకు రాకండి, నువ్వు యూకే వచ్చేంత వరకు కొంచెం పైసలు వెనకేసుకుందాం. ఇంతో కూడా షేర్ చేసుకోలేను. చలో, అబ్బాయి అయితే మా మరిది గారు యూకేలో ఉంటారు. సో సడన్ గా వచ్చింది, అక్క నేను వస్తాను అక్క అని చెప్పింది. అదేంటి పిల్లకుండా వచ్చేస్తుంది ఇది, పిలిచినప్పుడు మాత్రం రాలేదు. ఏంటి సడన్ గా వచ్చేస్తుంది అంటే, లేదక్క వస్తే ఏముంది స్పెషల్, పిలకుండా వస్తేనే స్పెషల్. అలా పేరెంటానికి ముందు ఉంటాను, సామెతలు మనకు రాదు, పాస్. అండ్ సడన్ గా ఫోన్ చేసింది, అక్క వస్తానక్క అంటే, ఇంకా 2 మా కోతులు ఉన్నారు, అను అండ్ వెంకీ, వాళ్ళు రాలేదు ఈ బ్లాగ్ చూస్తారు. అండ్ వాళ్ళకి ఏదో సమ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు రాలేదు. సడన్ గా పట్టింది, అంటే ఒక్కరితే కదా ఎందుకు అందరం ఒకసారి మీట్ అవుదామా. నేను అంటే లేదక్క ఎలాగైనా వస్తాను అన్నది. అదేంటి అది తేడా కొడుతుంది, ఏదో తేడా ఉంది అని అనుకుని ఇంటికి వచ్చి ఒక మాట్లాడతాను అక్క అన్నది. సరేలే ఓకేలే అని చెప్పి నేను అనుకున్నాను. వచ్చిన వెంటనే ఏం చెప్పింది తెలుసా, అక్క రైస్ ఉందా అన్నది. రైస్ ఉందా అంటే, నేను తిని డైట్ లో ఉంది. సో మేడం గారు డైట్ లో ఉంది, ఆ రైస్ ఏం చేస్తుంది అనుకున్నాను, ఏమైనా వండుకుంటుందా ఏంటి అంటే, ఓన్లీ రైస్ కావాలక్క అన్నది. అప్పుడే ఒక కవర్ పట్టుకుని వచ్చింది మేడం గారు. నేను షాపింగ్ ఏం చేసిందా అని. లేదు, నాకు ఎస్టర్డే నేను కాల్ చేశాను కదా నువ్వు నాకు, అక్క మన ఇద్దరు కలర్ ఒకటే కదా, సో మన ఇద్దరికి ఏ కలర్ బాగుంటది అంది. క్లవర్, చాలా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేసింది. అప్పుడు మళ్ళీ డౌట్ కొట్టి, నాకు సడన్ గా చీర ఎందుకు ఉంటుంది అని. సరే బట్టలు ఎందుకు ఉంటుంది, ఏ రీజన్ లేకుండా, నాకేం కాన్లే, మేము నా బర్త్డేకి రాకుండా హ్యాండ్ ఇస్తుందా ఏంటి, ముందుగా ఏం గిఫ్ట్ ఇస్తుందా అని అనుకున్నా. కానీ ఓకే, దాని తర్వాత మళ్ళీ అన్నది సరే నేను తీసుకున్నా. అప్పటికి నాకు డౌట్, అంటే లైక్ డౌట్ కొంచెం. అండ్ ఏమన్నదంటే, ఓకే నాకు నచ్చి నేను తీసుకుంటాను, ఇంక పెట్టే అన్నది. ఓకే తిరిగి తీసుకుంటుందేమో అనుకున్నాను. వచ్చిన వెంటనే కవర్ పట్టుకుంది కదా, అప్పుడు నాకు ఇదేదో సంథింగ్ నా బర్త్డేకి అయితే ఎగ్గొడుతుంది, అండ్ నెక్స్ట్ ఒక గుడ్ న్యూస్ అని చెప్తుందా ఏంటి అని అనుకున్నాను. చిన్న డౌట్ వచ్చింది, చిన్న డౌట్ అంతే, కన్ఫర్మేషన్ కాదు, 100% గ్యారంటీ కాదు. సో వచ్చింది మేడం గారు, అక్కడ రైస్ ఇవ్వా అన్నది. సో రైస్ ఎందుకంటే అక్క ఇవ్వు అంటే మాట్లాడుకుంటే నేను రైస్ ఇచ్చాను. ఇస్తే ఆ పసుపు కూడా మా ఇంట్లో అయిపోయింది, వాటర్ లో గిలక్ కొట్టాను. ఇది అక్షింతలు ఏంటి, ఎందుకు అక్షింతలే కదా పెట్టడానికి అని చెప్పాను. మళ్ళీ నాకు ఎలగలేదవి నమ్మేసింది. నిజంగా ఇప్పుడు నేను మర్చిపోయిన ఆ మాట కూడా. అక్షింతలు కలపమంది ఎందుకంటే ఫోటో పెట్టడానికి. ఇంత కూడా బుర్రకి ఇంత ముద్దపప్పులా బుర్ర, నాది చెప్పకూడదు కానీ నా ఫోటో పెడుతుంది ఎందుకని క్వశ్చన్ చేయలేదు నేను. అప్పుడు కూడా డౌట్ రాలేదు, ఇది ఫోటో పెడతాను ఎందుకు అని అడిగితే ఫోటో పెట్టాలక్క కొంచెం ఇంపార్టెంట్ అని అంటే ఫోటో ఇదేంటి, ఇది కూడా నేనేమనుకున్నా తెలుసా, ఏమైనా ప్రాజెక్ట్ అక్షింతలతో అక్షింతలు అనుకున్నాను కానీ అసలు బల్బు వెలగలేదు. మేడం గారు అంతా మేనేజ్ చేశారు. సో ఇచ్చున్నాక అక్క నువ్వు నించో అన్నది. అప్పుడు అనుకున్నాను ఇదేదో గట్టిగానే ప్లాన్ చేసింది అని చెప్పి. అక్షింతలు ఆ వీడియో మీకు క్లిప్ యాడ్ చేస్తాను చూడండి, ఎలా నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. సో అక్షింతలు ఇచ్చింది మేడం గారు, ఇంకా బ్లెస్ చేయించుకుంది. దండం పెడతారు, కూర్చొని మంచం మీద దండం పెట్టించుకుంది. అంటే మనం వీడియో మిస్ అయిపోతాం కదా అని చెప్పి. అంటే షీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా నేను ఏం చేస్తాను తెలియదు కాబట్టి తను నార్మల్ గానే ఉంది. అంటే డౌట్ గానే ఉన్నాను నేను. అది నేను అనుకున్నానంటే గెస్ కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ అవుతానేమో. మేడం గారి పెళ్లి గురించి నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, ఎంత తొందరగా మా బ్యాచ్ లో కలుస్తుంది అని చెప్పి ఎప్పటి నుంచి అంటున్నా, పెళ్లి చేసుకోవే. వీళ్ళ ఏమంటారు కోరిక ఆఖరికి నెరవేర్పుంది. లేదు నాకెందుకు ఇది పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటదని గట్టిగా హోప్. ఇప్పుడు కన్నా పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటదని చెప్పి నేను అనుకునేదాన్ని. సో అందుకే పెళ్లి అయిపోవాలి అని. సో మనకన్నా ఎక్కువ కేర్ సిస్టర్స్ కి ఎక్కువ ఇస్తాం కదా, సో అలా అని అనుకునేదాన్ని. సో ఫైనల్లీ మేడం గారు మ్యారేజ్ అయిపోతుంది, హ్యాపీనెస్. నెక్స్ట్ కొంచెం ఎమోషనల్ కూడా అవుతున్నా, ఎందుకంటే వదిలి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇద్దరు అప్పగింతలు ఇప్పుడు ఏమొద్దు, మంచి లాగ్ అవుతుంది. వెంకీ అను ఈ వీడియో చూసుకోవద్దు, వాళ్ళు సేమ్ ఉంటే ఇంకా బాగుండేది. అవును, మిస్ అవుతున్నాం, చాలా మిస్ అవుతున్నాం.
ఎస్ ఏమంటారు దీన్ని కొరియన్లో? కొరియన్ హార్ట్. హార్ట్, ఎస్ కొరియన్ హార్ట్, ఎస్. అండ్ ఒకటి ఏంటి అంటే సో అదండి మా చిన్నారి పెళ్లి కూతురు మీకు నాకు ఏజ్ గ్యాప్ ఎంతే? ఎంత 1 year అనుకుంటున్నా, ఏం లేదు అంతే, అంతే మంత్స్ ఐ థింక్ సో. మంత్స్, ఇయర్ స్టార్టింగ్ ఇయర్ ఎండింగ్ అంతే. కానీ నేను మాత్రం నా లీడ్ మాత్రం పెద్దరికం లీడ్ తీసుకుంది. అలా అలవాటు అయిపోయింది. బికాజ్ అది ముందు పెళ్లి చేసుకుని తప్పు చేసి మాతో పాటు అయ్యంటే మేము పిలిచేవాళ్ళం కాదు. కానీ కూడా అక్కని పిలిచినప్పుడు షీ యాక్సెప్టెడ్. బట్ అలా అయిపోయింది. కానీ ఆ ఫ్రెండ్ వైపు ఫ్రెండ్దే ఎప్పుడును. సో ఎప్పుడైనా రాలేదా చేయలేదా ఏమి ఫీల్ అవ్వను, నేను అర్థం చేసుకుంటాను. కానీ కోపం ఎందుకు వస్తుంది అంటే రాలేదని ఒక బాధతో వస్తుంది కోపం తప్ప ఏది హార్ట్ నుంచి రాదు. హార్ట్ నుంచి బాధ వస్తుంది, ఫేస్ లో కోపం వస్తుంది అంతే కదా. అది కొంచెం సేపే మళ్ళీ నార్మల్ ఎక్స్క్యూజ్ చేసేది. అంతే 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 చెప్తూ ఉంటది. నాకు కూడా చాలా అంటే అన్ని పెళ్ళి అయిపోయింది, నేను తనకి సజెషన్స్ ఇస్తాను, అన్ని నాకే తెలుసని ఫీల్ అవ్వను. తన సజెషన్ కూడా నేను తీసుకుంటా, ఎందుకంటే చిన్నది కదా, అది నాకు చెప్పేది ఏంటి, నేను పెద్దదాన్ని కదా. అది ఏంటంటే ప్రేమలో చూపిస్తాను కానీ నాలెడ్జ్ లో నాకు అన్ని నాకే తెలుసు అని ఎప్పుడు నేను ఫీల్ అవ్వను. తను కూడా నేను లోలో ఉన్నప్పుడు నాకు అక్క ఇలా ఉండాలి, అక్క ఇలా ఉండాలని నేర్పిస్తూ ఉంటుంది. అండ్ తనకి కూడా లైఫ్ లో ఎలా ఉండాలో కూడా ప్రతిదీ కూడా నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే లైక్ నా లైఫ్ లో ఎలా ఉండాలి, ఎలా ప్లాన్ చేసుకుంటాను, ప్రతిదీ కూడా నేను తన లైఫ్ లో అలా ఉండాలని, ఇంకా ఎక్కువ ఉండాలని కోరుకుంటాను. సో ఇందాకలో ఏదో మేకప్ చేయించుకుంటాను అక్క, సో ఎంతో అమౌంట్ ఏదో చెప్తుంది, ఎందుకంత అవసరం లేదు. సో నేను నా అమౌంట్ నేను ఎలా అంటే మనం ఎగరేస్తాం అనుకుంటే అది కాదు. సో ఎస్ వేస్ట్ కాకూడదు. చాలా మంది ఎలా అనుకుంటారంటే అది నా అమౌంట్ కాదు కదా, తంది కదా, పోతే పోయిందని అనుకుంటారు. సో అలా కాదు, తను నేను అంటే ఒకటే. సో అంతే తప్ప ఇంకేం లేదు. అంతే అంతే. ఎక్కడ మిగిలించుకోవాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, షీ హ్యాడ్ ఎ గుడ్ నాలెడ్జ్. సో బోత్ సింక్ అయినప్పుడు ఏంటంటే వీఆర్ బ్యాలెన్సింగ్ దట్ ఎవ్రీ మూమెంట్ అన్నమాట. అది అంటే ఇప్పుడు లైక్ నేను ఫుల్ ఎమోషనల్ అమ్మాయిని, తనకి బాగా తెలుసు. అక్క తొందరగా అందరినీ మనుషుల్ని నమ్మేస్తుంది, ఎక్కువ ట్రస్ట్ చేసేస్తుంది. గాట్ చీటెడ్. అప్పుడు మళ్ళీ అని వస్తుంది. అప్పుడు మళ్ళీ మేము ఏమంటే అలా ఇంజెక్షన్ ఇచ్చి అట్లా మళ్ళీ పుషప్ ఇస్తాం. మనకి ఏంటంటే మెచ్యూర్ లెవెల్స్ ఎక్కువ, కానీ ఎమోషనల్ దగ్గర ఆ మెచ్యూర్ లెవెల్స్ అన్ని బ్లైండ్ అయిపోతాయి. ఆ బ్లైండ్ టైంలో నేను నాకు సజెస్ట్ చేస్తుంది అక్క నువ్వు అనుకున్నట్టు సూపర్ కాదు, జస్ట్ ఆ టైంలో చిల్లు కొడతాం అంతే. అంతేగాని నేను పెద్ద మోటివేటర్ కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఎన్ని చెప్పినా అది తీసుకొని అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉండాలి ఆపోజిట్ పర్సన్ కి. సో షీ హ్యాడ్ గుడ్ ఇన్ దట్. సో అదే ప్రాబ్లం లేదు. మోటివేషన్ అంటే నేను గట్టిగా చేస్తాను మోటివేషన్ కదా. మోటివేషన్ చేసిన వాళ్ళకే మోటివేషన్ ఉండదు. అది నేను చేస్తాను గట్టిగా అంటే చేస్తాను. కానీ ఏంటంటే లైఫ్ లో ఎలా ఉండాలి అంతా ఓకే అన్ని చేస్తాను. ఎలా సేవింగ్స్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా ఉండాలి, అవన్నీ చేస్తాను. కానీ ఒక మనిషిని ట్రస్ట్ గా బ్లైండ్ గా నమ్మేస్తాను కదా, ఆ టైంలో మాత్రం నేను లో అయిపోతాను. అంటే లైక్ అదే ఎక్స్పెక్టేషన్ అటు నుంచి రాదు మన దగ్గరికి. సో ఎక్కువ చీట్ అయిపోతూ ఉంటాను. అలాంటి టైంలో చెప్తుంది అక్క, సో నువ్వు నీలాగా అంటే పెద్ద పదం అప్సెట్ అయిపోతుంది. అప్సెట్, ఎస్. సో మనకి ఏంటి అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటాం, అది వాళ్ళు క్రాస్ చేసేస్తారు. సో ఇదండి ఈ రోజు బ్లాగ్ అయితే. చాలా అలా తిను, నేను అలా తిరిగి వస్తాము, అలా ముచ్చట్లు ఆడుకొని వచ్చేద్దాం. చలో చాలా రోజుల తర్వాత కదా మేము బోల్డ్ ముచ్చట్లు మేము పెట్టుకోవాలి. కొంచెం అలా యాడ్ చేస్తూ ఉంటాను వీడియోని. చలో ఇంకా బాయ్ చలో బాయ్ ఎంగేజ్మెంట్ లో కలుద్దాం. బాయ్. చలో ఇంకా మా ఇద్దరం రెస్టారెంట్ కి వెళ్తున్నాము. మేడం గారు ఓపెనింగ్ కూడా రాలేదు. సో ఇంకా అన్ని పనులు ఒకే టైం అయిపోద్దని చెప్పి ఇంకా పెళ్లి గురించి చెప్పేసింది, ఇంకా రెస్టారెంట్ కూడా చూడడానికి వచ్చింది. అండ్ చలో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాం. మేడం గారు వాళ్ళ జీజుకి కూడా ఇంకా గుడ్ న్యూస్ చెప్పలేదు, నేను కూడా చెప్పలేదు. సో తన నోట్తోనే చెప్తుందంట, బాగుందా తనే చెప్తుందంట. సో గుడ్ న్యూస్ అనేది. చలో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. సో రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాము, లేట్ అయిపోయింది. పదండి వెళ్ళిపోతాం. కమాన్ గాయ్స్, రెస్టారెంట్కి వెళ్దాం గాయ్స్. ఫస్ట్ టైం గాయ్స్ వందన వెళ్ళడం. ఎక్సైటెడ్ గాయ్స్, ఎక్సైటెడ్. చలో వచ్చేసాం విలేజ్ విస్తాకి. మేడం గారికి ఫోటో తీయాలంట, చలో తీసేద్దాం. బాబు అంత యాటిట్యూడ్ చూపించు, మొహం చూపించు. ఎక్స్ట్రాలు ఏం చూస్తున్నారు? ఎక్స్ట్రాలు అయినా నీకు తెలుసు కదా ఈ రెస్టారెంట్ కొనాలి నేను, నువ్వు కాదు. నీకు తెలుసు కదా అవి గుర్తు చెయ్యాలి, తప్పదు మరి, లేకపోతే యాటిట్యూడ్ పెరిగిపోతుంది. నీకుంది చాలా, వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోవాలి పర్సన్స్.
నువ్వు లీక్ అయితే నా ప్లేస్ నాకు ఇచ్చే. చెప్పాలా? వేయించుకో. ఏదో చెప్తుందంట. ఫైనల్లీ ఓకే ఫ్రెండ్స్, ఇంకా మా కాబోయే పెళ్లి కూతురు ఇంకా వెళ్ళిపోతుంది. టైం అయిపోయింది 4:30. ర్యాపిడో బుక్ చేస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తాం? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కాదు, సీతమ్మదారు. ఓకే, ఇంకా ఈరోజు వీడియో అయితే ఇక్కడి నుంచి ఎండ్ చేసేస్తున్నా. ఎందుకు అంటే తను వెళ్ళాలి కదా, సో సెండ్ ఆఫ్ ఇవ్వాలి నేను. సో ఈ వీడియో ముందు పెట్టుకొని అంటే ప్రాపర్గా సెండ్ ఆఫ్ ఇవ్వలేకపోతున్నాను. లేదు, దానికి వదలాలని లేదు, కానీ తప్పక ఇంట్లో ఏమైనా అంటారని వెళ్తాం, కానీ లేదు ఇద్దరు ఇక్కడే ఉండిపోతాం, హోటల్లోనే ఉండిపోతాం. అలాగే ఇంట్లో ఉండాలని లేదని అక్కడే ఉన్నాం చాలా టైం. అలాగే ఇక్కడ కూడా నేను 4కి 3కి వెళ్ళిపోతానని చెప్పి 5 అయిపోయినా ఇక్కడే ఉంది. వెళ్ళట్లేదు కాదు, ముందుకి తప్పక వెళ్ళాల్సి వస్తుంది. ప్రాపర్గా సెండ్ ఆఫ్ ఇవ్వాలని చెప్పి ఇంకా నేను ఇక్కడ నుంచి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా క్యూట్ వందన అడిగింది కాబట్టి వీడియోని లైక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మంచి వ్లాగ్లో కలుద్దాం ఉంటుంది. ఇంకా చలో, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలి. ఫోన్ జారిపోతుంది రా బాబు, చాలు. బాయ్.